బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 1 కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 1 కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అక్కడ అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి తీసుకొచ్చారా? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లహరి. మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రైట్. మేడ్చల్ జిల్లాలో ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 1 కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, మంటల అదుపులోకి తీసుకొచ్చారా? అక్కడ పరిస్థితి ఏంటి? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనిపై? మురళి, మైసమ్మగూడలోనే ఉన్నటువంటి ఒక స్క్రాప్ గోదాంలో అయితే ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో మొత్తం ఫుల్ గా ఎగిసి పడుతున్నటువంటి మంటలు చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే అక్కడికి రావడం జరిగింది. ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ముమ్మరంగా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా అక్కడ 1 కోటి రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టు ఇటు యజమానులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా కేసుల దర్యాప్తులో భాగంగా చాలా వరకు అది మంటలు ఎలా అంటుకున్నాయనే క్రమంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని కొంతమేర వాళ్ళైతే సమాచారం ఇస్తున్నారు. కానీ అది షార్ట్ సర్క్యూటా కాదనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలం ప్రారంభమైంది కాబట్టి అనేక రకాలుగా కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా నెలకొంటాయి. ఇటు గోదాంలో కావచ్చు, ఇటు ఫర్నిచర్ కావచ్చు, స్క్రాప్ కావచ్చు, అనేక రకాలుగా రీసెంట్ గా మనం చూస్తున్నాం చాలా వరకు కూడా మంటల చెలరేగే అగ్ని ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫైర్ వాళ్ళు కూడా చాలా వరకు కూడా ముందస్తుగా వాళ్ళు అలర్ట్ గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి ఏ రకంగా ఫోన్ వస్తుందో, ఏ ఏరియా నుంచి ఫోన్ వస్తుందో కూడా వాళ్ళు ఫుల్ గా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సిబ్బంది కూడా ఎక్స్ట్రా డ్యూటీని కూడా చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నగర వ్యాప్తంగా ఈ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి, ఫైర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్. సో ఇక్కడైతే ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో అయితే మైసమ్మగూడలో ఒక స్క్రాప్ గోదాంలో అయితే ఒకసారిగా చెలరేగినటువంటి మంటలను అయితే ఫైర్ సేఫ్టీ వాళ్ళు అదుపులోకి తీసుకురావడానికి ముమ్మరంగా అక్కడైతే చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా అదుపులోకి రానటువంటి మంటలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా 1 గంట 2 గంటల్లో అయితే అక్కడ మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లహరి.